హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి మనకి కేసెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి స్టే లిఫ్ట్ చేశారు కాబట్టి నోటీస్ అయితే రావచ్చు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని. సో మనమైతే రఫ్గా ఒక 15 days అన్న దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ 15 daysలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్న దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈలోపు ఒకవేళ అప్డేట్ వచ్చి దానికి సంబంధించి ఇంకా ఎక్కువ డేస్ దొరికితే అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ ముందైతే మనకి ఎక్కువ టైం లేదు, ఎంత ఎర్లీగా పెడతారో కూడా మనకి తెలీదు. సో మినిమం ఒక 15 days దొరుకుతుంది అన్న ఉద్దేశంతో, ఒకవేళ దొరికితే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఉన్న ఫేజెస్ ఏంటో చూడండి. ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఒక సింగిల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది. తర్వాత డైరెక్ట్ ఇంకా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా డీవీ మెడికల్, అంటే ఈ ఒక్క దానిలో మీరు కనుక మెరిట్ తెచ్చుకోగలిగితే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట మీకు జాబ్ రావడానికి. సో ఈ ఒక్క రిటర్న్ టెస్ట్లో మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అంటే మనకి ఏంటి అసలు ఉన్నది, మీకు ఎగ్జామినేషన్ అన్నది 90 minutes. ఓకే, 90 minutes టైం ఇస్తారు. అందులో 100 questions, అంటే మీకు అరౌండ్ మినిట్కి ఒక క్వశ్చన్ అన్నట్టు కూడా టైం అయితే లేదనమాట. ఓకేనా, అది అర్థమైంది కదా. సో మరి తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి అంటే ఎలాగా అంటే మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ జనరల్ సైన్స్ 25 అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇవి ఒక 20 ఉన్నాయి. ఓకేనా, ఈ రెండిట్లో మీరు గనక అంటే ఇప్పుడు ఈ 25లో ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నా కూడా ఒక 15 questions వరకు థియరీ బేస్డే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కంప్లీట్గా థియరీ బేస్డ్. సో ఇక్కడ 35 questions టోటల్గా మీకు చూసి పెట్టేయచ్చు. జస్ట్ మనకు ఆన్సర్ తెలిస్తే పెట్టేయటమే, దానికి ఇంకా సాల్వ్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు అనమాట. అండ్ గంట సేపు ఆలోచించినా మనకు వచ్చే ఆన్సర్ ఏం మారదు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మీకు తెలిస్తే పెడతాం, లేకపోతే లేదు. సో మీరు ఇక్కడ టైం అన్నది సేవ్ చేసుకోవాలి, అంటే బాగా చదవాలి, వాటికి సంబంధించి టైం సేవ్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆ టైం ఉపయోగపడుతుంది అనమాట జనరల్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో. ఓకేనా, ఆ క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఒకవేళ తెలియకపోతే ఆ క్వశ్చన్స్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, తెలియకపోతే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి సిలబస్ పరంగా చూసుకుంటే మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే మెయిన్గా ఇక్కడ నుంచి మీకు ఉన్న వాటిల్లో కనీసం బాగా టఫ్వి ట్రిక్కివి తీసేసినా కూడా ఒక 15 questions దాకా ప్యూర్గా ఈజీగా ఉండే కరెంట్ అఫైర్స్లోంచి, అంటే మామూలుగా మనకి పెద్దగా చదివితే పెట్టేయచ్చు ఆ టైప్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ వస్తాయి. ఓకేనా, సో కష్టమైన క్వశ్చన్స్ ఎన్నో ఎక్కువ ఇవ్వరు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈజీ క్వశ్చన్స్ తప్పు పెట్టకుండా ఉంటేనే సగం మనకి వర్కౌట్ అయిపోద్ది అనమాట. సో మీకు దీనికి సంబంధించి ఏం చేయక్కర్లేదు, మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేసాం కంప్లీట్గా ప్రతి మంత్కి సంబంధించి. సో తక్కువలో తక్కువ మినిమం అయితే 6 months ఖచ్చితంగా అందరూ కూడా చదవాలి. సో లాస్ట్ నుంచి బ్యాక్ నుంచి వెళ్ళండి. సో ఒకవేళ మీకు ఎగ్జామ్ డిసెంబర్లో ఉందనుకుంటే నవంబర్, అక్టోబర్ అలా బ్యాక్కి వెళ్ళాలన్నమాట. ఓకేనా, అలా వెళ్తూ మినిమం 6 months చూడండి, అండ్ 6 to 9 months అయితే ఖచ్చితంగా చూడండి. సో దట్ ఏంటంటే ఎక్కువ 6 months చూస్తే మీకు ఒక 60-70% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రావచ్చు. అదే 9 months చూస్తే 80% దాకా రావచ్చు. అదే 1 year పాటు చూస్తే చాలా వరకు 90% అబౌవ్ మీకు కరెంట్ అఫైర్స్ అందులోంచే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ని ఆ రకంగా ఫాలో అవ్వాలి. బట్ దీనికంటూ చాలా ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకేనా, 1 hour, ఓకే 1 hour ఆర్ మ్యాక్స్ 1.5 hour డైలీ. ఓకేనా, 1 to 1.5 hour డైలీ. మెయిన్గా ఏం చేస్తారంటే ఫస్ట్ 6 monthsని బాగా కరెక్ట్గా చదవండి. ఓకేనా, అంటే ఫస్ట్ 6 months అంటే బ్యాక్ నుంచి వాటిని రివిజన్ చేసుకోండి. అవి స్ట్రాంగ్గా ఉన్న తర్వాతే నెక్స్ట్ మంత్ యాడ్ చేసుకోండి. అంతేగాని మీరు వరుసగా రోజుకి ఇంత అనుకుంటా చదువుకుంటా వెళ్ళిపోయి ఇప్పుడు మీరు సెప్టెంబర్ చదివేసి మళ్ళీ మీరు జనవరికి వెళ్ళేటప్పటికి సెప్టెంబర్ మర్చిపోతే యూజ్ లేదు. ఓకేనా, అలా కాకుండా ఇవి స్ట్రాంగ్గా ఉంటూ ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి. మినిమం 1 to 1.5 hour లోపు మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి, బ్యాక్కి వెళ్తూ కరెంట్ అఫైర్స్. అదే బెస్ట్ వే, ఎక్కువ టైం లేదు కాబట్టి. ఇది ఎవరికి ఇప్పటిదాకా పెద్దగా ప్రిపరేషన్ చేయలేదు, మొత్తం సిలబస్ నేను కంప్లీట్ చేయలేదు అనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ నేను సిలబస్ అన్నది ఫుల్గా కవర్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు మీకైతే చాలా చాలా ఈజీ. మీరు చేయాల్సిందల్లా మీ సిలబస్ని హాఫ్ డే రివైజ్ చేసుకుంటూ 1 by 1 ఇంకో హాఫ్ డేలో ఒక మాక్ అన్న రాసి దాన్ని అనలైజ్ చేసుకుని ఎక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఆ మిస్టేక్ జరుగుతున్న టాపిక్ని సెట్ చేసుకోండి. ఇంతే, ఇంక మీరు ఏం చేయక్కర్లేదు. ఈ 15 days ప్రతిరోజు హాఫ్ సెషన్లో ఒక మాక్ రాసి ఆ మాక్లో ఉన్న మిస్టేక్స్ని అనలైజ్ చేసి ఆ చాప్టర్స్ మీద, ఆ టాపిక్స్ మీద
ఏ పార్ట్లో మీరు మిస్టేక్ చేస్తున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా చూసుకోండి. అండ్ మిగతా హాఫ్లో రివిజన్ చేసుకుంటూ ఉండండి ప్రాపర్గా, సరిపోతుంది. ఆల్రెడీ సిలబస్ అయిపోయిన వాళ్ళు. లేదు మనకి సిలబస్ అవ్వలేదు, మనం అసలు పెద్దగా చదవలేదు అనుకున్న వాళ్ళకైతే ఇందాక నేను చెప్పినట్టు ఫాలో అవుతూ వెళ్ళండి. అండ్ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 year అట్లీస్ట్ 12 months బ్యాక్ వరకు ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్. ఓకేనా? లేదా మినిమం 9 months అయినా ఖచ్చితంగా చూసుకోండి ఒకవేళ సిలబస్ కంప్లీట్ అయితే. అదే సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళు కనీసం 6 months చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ కరెంట్ అఫైర్స్కి 1 hour to 1.5 hour లోపే పెట్టుకోండి మ్యాక్సిమం డైలీ. అంతకంటే ఎక్కువ టైం మాత్రం ఇన్వెస్ట్ చేయొద్దు, ఎందుకంటే అంత ఎక్కువ మార్క్స్ ఏం లేవు కదా, 20 marks దాకే ఉన్నాయి అందులో మనకి. ఓకే, సేమ్ అదేవిధంగా జనరల్ సైన్స్ మీరు ఇప్పటిదాకా సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోకపోతే ఎక్కువ ఫోకస్ 3 సబ్జెక్టుల మీద పెట్టడం కంటే ఫిజిక్స్ మీద ఫస్ట్ ప్రయారిటీ. చాలా వరకు ఫిజిక్స్కి సంబంధించి ఎక్కువ కవర్ చేసుకోవడానికి చూడండి. అండ్ దాంతోపాటు కొంతవరకు వాటి మీద సమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో అవి కూడా కొంచెం ఒకవేళ టఫ్గా ఇవ్వాలనుకుంటే సమ్స్ కూడా ఇవ్వచ్చు. ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, అంతే. ఇప్పుడు సపోజ్ లైక్ S = D/T ఇట్లా మీకు ఫిజిక్స్లో ఫార్ములాస్ వస్తూనే ఉంటాయి. లేదా V² - U² = 2AS ఇట్లాంటివి వచ్చినాయి కదా. సో ఇందులో 2-3 ఇచ్చేస్తారు, ఇంకోటి కనుక్కోవాలి, అంతే. ఆ 3 అందులో పెట్టేసి సబ్స్టిట్యూట్ చేసి చేయాలి, అది అంతే. సమ్స్ అయితే అలాగే ఉంటాయి. గ్రూప్ డీనే కాబట్టి మీకు ఏం మరీ ట్రిక్కీ ఉండదు, జస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేసుకుని కరెక్ట్గా చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ ఎక్కువ పాటు, అంటే మొత్తం ఫిజిక్స్ అన్నా చూసుకునేలాగైనా వెళ్ళండి. అండ్ మిగతావి కెమిస్ట్రీ ఇవి వదిలేమని కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అన్నా చూడండి. అట్లీస్ట్ 50% సిలబస్ అన్నా చూడటానికి ట్రై చేయండి. బట్ ఫిజిక్స్ మాత్రం మ్యాక్సిమం ఎక్కువ పర్సెంట్ కవర్ చేసుకోవడానికి చూడండి. అండ్ ఫార్ములాస్ చూసుకోండి. ఓకే, అండ్ దాంతోపాటు డైలీ 1 chapter మ్యాథ్స్, రీజనింగ్ డైలీ 1 chapter అన్న చూసుకుంటూ వెళ్ళండి. అండ్ రీజనింగ్కి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి 30 minutes to 45 minutes చాలు డైలీ, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు, సరిపోతుంది. ప్రాక్టీస్ లేదనుకుంటే ఇంకా 1-1.5 hour ఇంకా మీ ఇష్టం, అది మీకు ఎలా టైం దొరికితే అలా ప్లాన్ చేసుకోండి. డైలీ 1 chapter అన్న కంప్లీట్ చేసుకోండి. మ్యాథ్స్ అయినా కూడా మీకు 2 to 3 hours, అండ్ అందులో అట్లీస్ట్ 1 hour కానీ 45 minutes కానీ ప్రాక్టీస్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? అండ్ ఇదివరకు లాగా ఇప్పుడు ఇదివరకు ఎలాగంటే ఇంతకుముందు బాగా పాత కాలంలో ఏంటంటే ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అట్లా బ్లూ ప్రింట్ లాంటివి తయారు చేసుకునేవాళ్ళు చాలామంది. బట్ ఇప్పుడు అంత బ్లూ ప్రింట్ లాగా ఏమి ఇవ్వట్లేదు. ఒక్కోసారి టైమ్ అండ్ వర్క్లోంచి 4-5 questions ఇచ్చేయచ్చు, ఒక్కోసారి LCM నుంచి 1 question కూడా రాకపోవచ్చు. సో దాన్ని ఎక్కువ బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా? సో ఎటైనా మార్చే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ డైలీ రెగ్యులర్గా కుదిరినంత వరకు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ అంత ప్రాసెస్లో మీరు చదివినంత వరకు మాత్రం కరెక్ట్గా పెట్టాలి, అట్లీస్ట్ అది మర్చిపోవద్దు. ఓకే, వేరే చాప్టర్లోకి కానీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళి ఇది మర్చిపోయేటట్టయితే వేస్ట్ అయిపోద్ది. చదివినంత వరకు అట్లీస్ట్ పర్ఫెక్ట్ చదవండి, మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ మినిమం అట్లీస్ట్ ఎక్కువ సిలబస్ అవన్న వాళ్ళకి 2 daysకి ఒకసారి అన్న ఒక PYQ పేపర్ లాంటిది రాయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ అప్రోచ్ అడుగుతారు అని. రాసిన తర్వాత అందులో మీరు ఎక్కువగా ఏ క్వశ్చన్స్ నోటీస్ చేస్తున్నారు ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదవండి, ఎక్కువ టైం లేదు కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్గా మీకు ఇప్పటిదాకా అసలు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే 15 daysలో మొత్తం కంప్లీట్ చేసేస్తామంటే అంత ప్రాక్టికల్గా చెప్పలేము అది అవుతుందా అవ్వదా అని. బట్ మీ ఎఫర్ట్ తెలివిగా పెడితే కొంతవరకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట ప్రిపేర్ అయిన వాళ్ళకి అండ్ పెద్దగా సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి కూడా మ్యాక్సిమం ఏమేమి చేయగలుగుతారో అటువంటి టిప్స్ అయితే నేను ఇవ్వడానికి ట్రై చేశాను. ఒకవేళ ఏమైనా అప్డేట్ ద్వారా మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలిస్తే దానికి తగ్గట్టు ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఇంకో వీడియో చేయమంటే కింద అడగండి. ఒకవేళ ఎగ్జాక్ట్ డేట్ని బట్టి ఏమైనా వీడియో కావాలి ఎక్కువ డేస్కి ఒకవేళ దొరికితే అంటే అప్పుడు మనం చూద్దాం, ఒకవేళ నెసెసిటీ ఉంటే చేస్తాను నేను. ఓకేనా? అండ్ మీకు దీనికి సంబంధించి క్లాసెస్ కావాలి అంటే మీకు హెల్ప్ఫుల్ వీడియోస్ మన యాప్లో అయితే దొరుకుతాయి. ఇప్పుడు లైక్ జనరల్ సైన్స్ మొత్తం కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవి దొరుకుతాయి. లేదా ఇండివిజువల్గా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ అలా కూడా దొరుకుతుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేదా ఫిజిక్స్ సంబంధించిన కోర్స్ కావచ్చు, కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్, రీజనింగ్ అన్నీ దొరుకుతాయి. సో చూడండి, కింద డెమోస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ALP టెక్నీషియన్ వాటికి సంబంధించిన కోర్సెస్ కానీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిట్టర్ అన్నీ దొరుకుతాయి. అండ్ అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మనం చెప్పాం కదా ప్లేలిస్ట్ ఇందాక, దానికి సంబంధించిన PDFs అండ్ టెస్ట్లు కూడా ఫ్రీగా మన యాప్లో ఉంటాయి, చూసుకోండి మీకు ఒకవేళ కావాలనుకుంటే. అండ్ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్,
దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్గా ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుద్ది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఇఫ్ నీడ్ ఉంటే. అండ్ ఏమన్నా రైల్వే రిలేటెడ్ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ మరి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అప్డేట్స్ ఏమైనా జెన్యున్ రియల్ అప్డేట్స్ ఫేక్ కాకుండా ఉంటే నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ శరణ్ తేజస్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మనం బ్యూటిఫుల్ కంటెంట్ లైక్ అప్డేట్స్ చేస్తాం, దాంతోపాటు మీకు ఉపయోగపడే గైడెన్స్ వీడియోస్, ఇప్పుడు ఇది ఒక గైడెన్స్ వీడియో కదా, ఈ టైంలో ఎలా ప్రిపేర్ అయితే బెటర్ అలాంటి గైడెన్స్ వీడియోస్, దాంతోపాటు ఏ జోన్స్ అప్లై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి గైడెన్స్ వీడియోస్తో పాటు అప్డేట్స్తో పాటు క్లాసెస్, కంప్లీట్ క్లాసెస్ కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను మీకు ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి, మొత్తం కరెంట్ అఫైర్స్ మీకు అక్కడ కనబడుతుంది. ఓకే, ప్రతి మంత్ సంబంధించి విత్ పీడిఎఫ్ మీకు ప్రింట్ కూడా తీసుకుని జిరాక్స్ తీసుకుని చదువుకోవచ్చు. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఇటువంటివి ఏమైనా వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఫైనల్గా ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ టీసీ అవ్వాలంటే దానికి సంబంధించిన నోటిఫికేషన్ పడింది, ఇంకా టైం ఉంది. ఒకవేళ అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో ఇచ్చాను, క్లియర్గా చూడండి. రైల్వేలో టీసీ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన ఏ పోస్ట్కి అప్లై చేయాలి ఏంటి డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, ఈ 2 ప్లేలిస్ట్లో ఇస్తాను, ఇప్పుడు చూడండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైసాలంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.